మామ మనం ఫస్ట్ అసెస్మెంట్ చేస్తున్నాం మీడియా క్వెరీ రిలేటెడ్‌గా బేసిక్ వన్. ఏం లేదు మామ. అసలు మీడియా క్వెరీ ఎలా రాస్తామో క్లియర్‌గా చూపిస్తా ఎగ్జాంపుల్‌తో సహా. అండ్ దాంతో పాటు నేను స్క్రీన్ సైజు పెద్ద నుంచి చిన్నగా చేసి చూపిస్తా మామ. ఎప్పుడైతే దాని కలర్ చేంజ్ అవ్వాలో అప్పుడు కలర్ చేంజ్ అవుతది. ఓకేనా? నార్మల్‌గానేమో లైట్ బ్లూ ఉండేటట్టుగా చేస్తున్నాను మామ. ఇక్కడ స్టైల్ బాడీకి లైట్ బ్లూ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇక్కడ మీడియా క్వెరీ ఒకటి రాసాను చూడండి మామ. మ్యాక్స్ విడ్త్ 600 పీఎక్స్ అని ఇచ్చా. అంటే మ్యాక్స్ విడ్త్ అంటే అంత వరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి మ్యాక్స్ విడ్త్ 600 పీఎక్స్ అయ్యేంత వరకు. అప్పుడు లైట్ క్యారల్ అనే కలర్ కనిపిస్తది మామ. అంతకంటే పెద్దగా అయితే లైట్ బ్లూ కనిపిస్తది. అర్థమైందా? 600 పీఎక్స్ కంటే తక్కువ ఉండేటివి ఏంటి అంటే మొబైల్ డివైసెస్ మామ. ఓకేనా? నేను మీకు ఎలా అవుతుందో ఇక్కడ ఒక వీడియో పెట్టి చూపిస్తున్నా చూడు మామ. క్లియర్‌గా అర్థమవుతుంది నీకు. అర్థమైతదని అనుకుంటా మామ. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయి, నీకు చెప్తా మామ. ఓకేనా? మామ మనం సెకండ్ అసెస్మెంట్‌కి వచ్చేసాము. ఇక్కడ కొంచెం అడ్వాన్స్‌డ్ చేద్దాము. ఓకేనా? ఎలా అంటే నువ్వు డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేస్తేనేమో హారిజాంటల్‌గా రావాలి. ఓకేనా? మొబైల్‌లో ఓపెన్ చేస్తే మాత్రం వర్టికల్‌గా రావాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్‌లో చాలా చూస్తాము. దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్‌గా నీకు చేసి చూపిస్తా మామ. ఓకేనా? ఇక్కడ ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసినా మామ. ఆ కంటైనర్‌కి డిస్‌ప్లే ఈక్వల్ టు ఫ్లెక్సీ అని ఇచ్చాను. దాని గ్యాప్ వచ్చేసి 10 పీఎక్స్ ఇచ్చాను మామ మనకు అర్థం కావడం కోసము. ఓకేనా? అండ్ ఒక బాక్స్ అని క్రియేట్ చేశాను. దాన్ని ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. అండ్ పాడింగ్ ఈక్వల్ టు 20 పీఎక్స్ అని ఇచ్చాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఒక్కొక్క ఐటెమ్‌కి సంబంధించిన క్లాస్ అది. ఓకేనా? ఫ్లెక్స్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటి మామ? సో, ఒక్కొక్కటి రావాలని మీనింగ్. ఓకేనా? ఒక్కో స్పేస్ తీసుకోవాలని మీనింగ్. ఓకేనా మామ? అండ్ ఇక్కడ నేను ఒక మీడియా క్వెరీ కూడా రాసాను చూడు మామ. అదే కంటైనర్‌కి పెట్టాను. అది ఎప్పుడు అప్లై అవుతది? మ్యాక్స్ విడ్త్ అని ఇచ్చాను. అంటే ఏంటి? మ్యాక్స్ వరకు అంటే 768 వరకు ఉండే డివైసెస్‌లో మాత్రము ఫ్లెక్స్ డైరెక్షన్ చూడు మామ కాలమ్ అని ఉంటదంట. ఓకేనా? కాలమ్ ఉంటే ఏమవుతది? అది 1 బై 1 వస్తది మామ. ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి వస్తది. కానీ ఫ్లెక్స్ డైరెక్షన్ బై డిఫాల్ట్‌గా ఏముంటది? రో అని ఉంటది. అప్పుడు ఎలా వస్తది? సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్ వస్తాయి మామ. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో పెట్టాను చూడు. స్క్రీన్ చిన్నగా చేస్తేనేమో ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి వచ్చింది. అప్పుడు ఆ మీడియా క్వెరీలో ఉన్న ఫ్లెక్స్ డైరెక్షన్ అప్లై అయింది. ఓకేనా? నేను పెద్దగా చేస్తా చూడు మామ. ఇది నార్మల్‌గా ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని తీసేసుకొని సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్, సైడ్ బై సైడ్ వచ్చినాయి మామ. ఓకేనా? మామ మనము థర్డ్ అసెస్మెంట్‌కి వచ్చాము. ఈ అసెస్మెంట్‌లో ఏం చేద్దాము అనంటే రెస్పాన్సివ్ టెక్స్ట్ సైజ్‌ని అప్లై చేద్దాం మామ. ఓకేనా? ఇది ఎలా చేస్తానంటే మామ, ఒకవేళ పెద్ద స్క్రీన్‌లో మాత్రము ఒక సైజ్ కనిపించాలి. ఓకేనా? చిన్న స్క్రీన్‌లోకి వచ్చినప్పుడు కొంచెం చిన్నగా కనిపించాలి. ఇది ఎక్కడైనా ఇది కామన్ కదా మామ. ఇప్పుడు మొబైల్‌లో చూసినప్పుడు ఇంత పెద్ద టెక్స్ట్ చూపిస్తే ఈ మొబైల్‌లో చూడడానికి గలీజ్‌గా అనిపిస్తది కదా మామ. దానికోసం అని చెప్పి మొబైల్‌లో ఓపెన్ చేసినప్పుడు చిన్నగా కనిపించాలి. పెద్ద ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసినప్పుడు కొంచెం పెద్దగా కనిపించాలి అని అనుకున్నాం అనుకో టెక్స్ట్. అప్పుడు ఈ మీడియా క్వెరీస్‌ని వాడాలి మామ. ఇక్కడ చూడు మామ, ఇక్కడ హెచ్1 ట్యాగ్‌కి ఫాంట్ సైజ్ 32 పీఎక్స్ ఇచ్చారు మామ. బై డిఫాల్ట్‌గా 32 పీఎక్స్ తీసుకుంటది. ఓకేనా? ఇక్కడ మీడియా క్వెరీ ఇచ్చి చూడు మామ. మ్యాక్స్ విడ్త్ 600 పీఎక్స్ అని ఇచ్చారు మామ. దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్స్ విడ్త్ అంటే 600 పీఎక్స్ వచ్చే వరకు అది 22 పీఎక్స్ మాత్రమే తీసుకుంటది ఫాంట్ సైజ్. 600 పీఎక్స్ దాటిన తర్వాత ఏమైతది? బై డిఫాల్ట్ ఏది ఉంటే అది తీసుకుంటది. అక్కడ 32 పీఎక్స్ అవుతది. అంటే ఏంటి? పెద్ద స్క్రీన్‌లో మాత్రం 32 పీఎక్స్ ఫాంట్ సైజ్ తీసుకోమని మీనింగ్. చిన్న స్క్రీన్‌లో మాత్రం 600 పీఎక్స్ కంటే చిన్నగా ఏవైతే ఉంటాయో అన్నిట్లల్లో కూడా 22 పీఎక్సే తీసుకోమని మీనింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టినామమ్మ, చూస్తూ ఉండు. అది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. కోడ్ కూడా నువ్వు కాపీ పేస్ట్ చేసి చూడు మామ, నీకు కరెక్ట్‌గా పనిచేస్తది. ఓకేనా? ప్రతి వీడియోలో ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి మామ. మొత్తం చూడు. ఎంజాయ్ చేయి మామ. ఓకేనా? నీకు జాబ్ వచ్చే వరకు నాది బాధ్యత. ఓకేనా మామ?